ఏనుగు, కుందేలు, నక్క, కాకి. ఒకసారి అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది తన బలంపై చాలా గర్వంగా ఉండేది. నేను అడవిలోనే శక్తివంతుడిని, ఎవ్వరూ నాకంటే గొప్పవారు లేరు అని ప్రతిరోజూ గర్వంగా చెప్పుకునేది. ఒకరోజు అది చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉండగా ఒక చిన్న కుందేలు వచ్చింది. కుందేలు అంది, ఏనుగు అన్నా, నీకు శక్తి ఉన్నా తెలివి మాత్రం నాకు ఎక్కువ అని. ఏనుగు గట్టిగా నవ్వేసింది. నువ్వా, చిన్నపిల్లాడివి, నా కాలి కింద పడితే చచ్చిపోతావు, నా ముందు నీ తెలివి పనికిరాదు అని అహంకారంగా అన్నది. అంతలోనే నక్క వచ్చి, నాకైతే మీ ఇద్దరూ పనికిరారు, నేను బుద్ధి, మోసం రెండింటితో జీవిస్తా, నన్ను మించిన వాళ్ళు లేరు అని అంది. అక్కడే ఒక కాకి చెట్టు మీద కూర్చుని వినిపించి, అయ్యో బాబోయ్, మీ ముగ్గురు గొప్పవాళ్లమంటున్నారు, అసలు మీ గర్వాన్ని తగ్గించే పని నేను చేస్తాను అని అంది. కాకి ఒక ప్లాన్ వేసింది. అది కుందేలుకి చెప్పింది, నువ్వు ఏనుగు వెనక దాక్కో, నేను ఏనుగు చెవిలోకి వచ్చి దోమలాగా గిలిగింతలు పెడతాను. ప్లాన్ ప్రకారం కాకి ఏనుగుకి చెవిలో గిలిగింతలు పెట్టింది. ఏనుగు తట్టుకోలేక దూకి పరిగెత్తింది. పరిగెడుతూనే కింద కుందేలుపై తొక్కబోయింది. కుందేలు వెంటనే పక్కకు జంప్ వేసింది. దీన్ని చూసి నక్క పెద్దగా నవ్వింది. హాహా, ఏనుగు, నువ్వు బలవంతుడివి కదా, ఒక చిన్న కాకి గిలిగింతలకే తట్టుకోలేకపోయావు అని. అప్పటివరకు గర్వంగా ఉన్న ఏనుగు సిగ్గుపడి తల వంచేసింది. కుందేలు, నక్కయు కూడా ఆలోచించాయి. మేమంతా గర్వపడ్డాం, కానీ ఒక చిన్న కాకి మాకు పాఠం నేర్పింది. ఎంత శక్తివంతుడైనా, ఎంత తెలివైనవాడైనా అహంకారం చివరికి మనల్ని కిందపడేస్తుంది.